మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. జర్రైతే ప్రాణం పోతుంటే అదృష్టం కొద్దీ బయటపడ్డా అంటూ వార్త చేసింది. ఇక్కడ 9వ పేజీలోని వార్త ఇది. ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి రూపాయలు 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపులకు రేషన్ కార్డు ప్రామాణికం. రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. లోన్ మొత్తం రూపాయలు 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా జమ చేయాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్సైట్, పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల రూపాయలు లిమిట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ వెలుగు పత్రికలో 2వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద అర్హులకు రేషన్ కార్డు ప్రామాణికం, కంపల్సరీ రేషన్ కార్డు ఉండాల్సిందే. రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు అంటూ వార్త. 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్నటువంటి లోన్లు మాఫీ మొత్తం 2 లక్షల రూపాయలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం సపోజ్ ఒక 2,50,000, 2,10,000 ఉంటే మిగతా 10,000 దాంట్లో జమ చేసి వేస్తే 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. ఒకవేళ 2,50,000 ఉంటే 50,000 దాంతో జమ చేస్తే మిగతాది 2 లక్షలు మొత్తానికి మొత్తం రుణమాఫీ అయిపోతుంది. 2 లక్షల ఉన్న లోపు ఉన్న వాళ్ళకి అందరికీ రుణమాఫీ అయిపోతుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ప్రభుత్వం రుణమాఫీ పైన గైడ్ లైన్స్ లను విడుదల చేసింది అంటూ వార్త. కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్లా? ఉన్నత అధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైంలో పూర్తి అయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ ఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణరావు, రంజిత్ కుమార్, వికాస్ రాజ్, స్మిత సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద ఇక కాళేశ్వరం వెనకాలన్నది ఎవరు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నది. అంటే అసలు తలకాయ పోయి వేరే చేపలు ఇరుగుతున్నాయి అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద పెద్ద తలకాయలను వదిలేసి చిన్న చిన్న తలకాయల నుంచి షురూ చేస్తున్నది ఎంక్వైరీ అని మనము కరాఖండిగా చెప్పుకోవచ్చు. ఇది ఈ చిన్న చిన్న చేపలని పడుతూ టైం ఎలాగో పోసేస్తే ఇది మర్చిపోతారు, మొత్తం ఇది పక్కదారికి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ ఉన్నది ఇడిచిపెట్టడానికి అవకాశాలే లేవు అంటూ మేధావులు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ ని మొత్తం మీద 100కు 100% ఇరికించడానికి అనుకున్నాడు కాదు, అసలు చేసిందంతా కాకనే కాబట్టి తనకు తవ్వుకున్న బొందల తననే పడతాడు అంటూ తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ఓ బ్లండర్, డిపిఆర్ లేకుండానే 3 బ్యారేజీలు, కంచెర్ల రఘు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది. మేడిగడ్డ బ్యారేజ్ తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యాక్ వాటర్ తో 1000 ఎకరాలు మునుగుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తు పంప్ హౌజులు కట్టారు. కమిషన్ ముందు ప్రెజెంటేషన్ అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద కాళేశ్వరం అనేది అదొక శుద్ధ ప్రాజెక్టు, వేస్ట్ ప్రాజెక్టు అంటూ గతంలోనే చెప్పడం జరిగింది. ఎలాంటి డిపిఆర్లు లేకుండా, ఏం లేకుండా స్వయంగా మేమే కడతాం అంటూ కాక జబ్బలు గుద్దుకున్నాడు, అది గుద్దుకున్నాడు. చిట్ట చివరికి కాక మేడకు చుట్టుకుంటది ఇదే అని కాక అప్పుడు అనుకోలేదు. మొత్తం మీద ఇట్లా అవుతుందా, తెలంగాణ ప్రజలు మనం చెప్పినట్టు వింటారు కదా అని అనుకున్నాడు కాక బండ్లు ఓడలు బండ్లైతాయి కాక. నువ్వెంత కాక, నీలాంటి పెద్ద పెద్ద
తీస్మార్కాలు ధార్కారులే, ఆనాటి నవాబులు బ్రిటిష్ వాళ్ళే మన దేశాల నుంచి పారిపోయారు. అంత పెద్ద చెప్పుకునే హైదరాబాద్ నవాబే చిట్ట చివరికి వల్లభాయ్ పటేల్ ముందు తల వంచాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళకే తప్పలేదు కాక. కానీ నువ్వు ఎట్లా అనుకున్నావు కాక మొత్తం మీద? ఇప్పుడైతే ప్రజల పాలన, ప్రభుత్వ పాలన, స్వతంత్రులు ఉన్నారు అందరూ. ఓటు హక్కు వేయడానికి కూడా మన హక్కు కూడా స్వంతగా ఉపయోగించుకునేటటువంటి హక్కు ఇచ్చినటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది మనందరి హక్కు కాక దాన్ని నువ్వు హరించేయాలంటే ఎట్లా కుదురుతుంది కాక? తెలంగాణ ప్రజలందరూ అంటున్నారు కాక. ఇది బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి. ఎన్నికలు లేట్ అయితే కేంద్ర నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలో వార్త. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చిర్రు. మొత్తం మీద ఎంత తొందరగా ఎలక్షన్లు జరిగితే అంత బాగుంటది, లేదంటే పైనుంచి వచ్చేటటువంటి ఫండ్స్ గాని అవి గాని ఆగిపోతాయి అంటూ వార్త సారాంశం. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారిన మహిపాల్ రెడ్డి. 10కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక. మొత్తం మీద బీఆర్ఎస్ లో 39 ఉంటే 10 వచ్చేసినాయి. 29లోకి వెళ్ళి ఒక ఆమె చనిపోయింది. ఆ తర్వాత పార్టీలో చాలా మంది ఇవాళ రేపు అసెంబ్లీ స్టార్ట్ అయ్యే నాటికి దాదాపు అందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేస్తారు. ఇది 100% సత్యం. ఇక మిగిలాల్సిందాడా ఆ నలుగురే మిగులుతారు. ఆ నలుగుట్ల నుంచి ఒక అతని పక్క చూపులు బాగా చూస్తున్నారు. ఆ లీడర్, మహా లీడర్ అతి త్వరలో తను కూడా కాంగ్రెస్ పార్టీకే చేరుతాడు అంటూ విశ్వసనీయ సమాచారం. ఎల్లుండి నుంచి డిఎస్సి పరీక్షలు. 2,79,000 మంది దరఖాస్తులు. 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఇప్పటికీ 2.20 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్. మొత్తం మీద 2.79 లక్షల మంది ఉంటే మొత్తం మీద డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు, అందులో నుంచి 2,20,000 మంది ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి నానా హంగామా హైదరాబాద్ లో డిఎస్సి ఆపాలి అంటున్నారు కదా, అందులో మెజారిటీ గల వాళ్ళు మొత్తం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అక్కడ మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం తమ స్వార్థాల కోసం మాత్రమే అక్కడ ధర్నాలు చేస్తున్నారు తప్ప వేరేదేమీ లేదు. అసలైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలో వాళ్ళందరూ చదువుకుంటున్నారు. వాళ్ళతో పాటు హాల్ టికెట్లను కూడా 2,79,000 మంది ఉంటే 2,20,000 మంది ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఈ రోజు మిగతా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఈ రోజు ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్ష. అంటే ఇవాళ ఉంది టైము, రేపు కూడా ఉంది. 50,000 మంది ఉన్నారు కదా, ఆ 50,000 మంది కూడా అందులో హాల్ టికెట్లను తీసుకుంటారు. వాళ్ళు ఎలాంటి ధర్నాలు, ఇవన్నీ పనికిరాని ధర్నాలని ఇక్కడ తేలిపోయింది మొత్తం మీద. ఎందుకంటే 2,79,000 మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే 2,20,000 మంది ఆల్రెడీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఉంటారని 50,000 మంది. ఆ 50,000 మందిలోకి వెళ్ళి ఇవాళ రేపు 2 రోజులు టైం ఉన్నది కాబట్టి మిగతా వాళ్ళందరూ తీసుకుంటారు. అలా చేసేది ధర్నా మొత్తం శుద్ధ పనికిరానటువంటి ధర్నా, కేవలం స్వార్థాల కోసం ఉపయోగించుకుంటున్నటువంటి ఆ ధర్నా. కొందరు కేవలం సర్కారును బదలాం చేయడానికి మాత్రమే ఆ ధర్నాలు చేస్తున్నారు అన్నట్టు క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది మనకు. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి, స్పీకర్ కు కేటీఆర్ లేఖ. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని ట్వీట్. ఇక ఫఖర్ బాబు గారు ఈ ఫఖర్ చేయబట్టే 10 ఏళ్ళు మొత్తం ఆగమటించారు. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడు తీసుకున్నప్పుడు ఈ రకంగా నువ్వు మాట్లాడలేదు. మరి మీరు రాకుర్రి చేయకుర్రి, అక్కడ రాజీనామా చేసి రండి అని చెప్పలేదు. మరి ఇప్పుడు అక్కడ ఉంటే ఒక లెక్క, ఇక్కడ ఉంటే ఒక లెక్కనా? మీరు బీఆర్ఎస్ పార్టీని పార్టీలాగా కాకుండా ప్రైవేట్ సంస్థలాగా దానికి ఉపయోగించారు కాబట్టి మీకు ఈ గతి పట్టిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇంకా మీదికెళ్ళి సుధపూసలేక ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి, అప్పుడు మరి కాపాడలేదు.
రాగానే గపక్కమని మీ అయ్యే చేర్పించుకున్నాడు అప్పుడు చెప్పలే మరి ఈ మాట నువ్వు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఫఖర్ బాబు స్పీకర్ కు కేటీఆర్ లేఖ, నువ్వు లేఖ రాయంగానే ఆడ తీర్లమరలు అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతం హోగయా. ఇక మళ్ళా పుట్టగతులే ఉండవు. ఆ పార్టీ ఉండేది, ఆ చరిత్ర చెప్పాలి, మళ్ళా ఉండేది ఒకప్పుడు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్, కేటీఆర్ సార్ ఈ మాట తెలంగాణ ప్రజలే ఖుద్ అంటున్నారు. అయిపోయింది, ఓళ్ళు తీసిన పొక్కల వాళ్ళే పడతారు, ఓడి తీసిన గొయ్యిల వాళ్ళే పడతారు. కృష్ణా నీటి వాటాలు తేలేదాకా ఒప్పుకోం, గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ, సాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వేర్ గా అంగీకరించాం, సమ్మక్క సారక్క నుంచి అనుసంధానం చేయాలని స్పష్టీకరణ, లీకింగ్ ద్వారా తరలించే నీటి సగం ఇవ్వాలని డిమాండ్, సీతారామ సాగర్ సమ్మక్క సాగర్ డిపిఆర్లను క్లియర్ చేయాలని విజ్ఞప్తి, నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడిఏ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదనలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త. సాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు అంటూ 4వ పేజీలోని వార్త. ఇది బీటెక్ సీట్లు పెరిగినాయి అంటూ 5వ పేజీలోని వార్త. కలెక్టర్ కు కష్టం చెప్పుకుని కాసేపటికే కన్నుమూత అంటూ 8వ పేజీలోని వార్త. యూరో రారాజు స్పెయిన్ అంటూ 12వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు